Taste the Daily. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da South India's #1 travel brand. సో శబ్దం మూవీ నిన్న నైట్ ప్రీమియర్ చూడడం జరిగింది. ఐ వాచ్ ఇట్ ఇన్ AMB స్క్రీన్ 6. చాలా బాగుంటది సౌండ్ AMB లో. మీరు కూడా మూవీ చూసే ఇంట్రెస్ట్ ఉంటే ప్రిఫర్ థియేటర్ విత్ డాల్బీ అట్మాస్ ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్. నౌ కమింగ్ టు ద మూవీ, ఇది నేను ట్రాల్ చేయాలని చెప్పట్లేదు, ఏదో వెటకారంగానో వ్యంగ్యంగానో చెప్పట్లేదు. నా జెన్యూన్ రియాక్షన్ సినిమా అయిపోయాక నాకు అర్థం కాలేదు ఇది అని. ఎందుకంటే బై ది ఎండ్ ఆఫ్ ఇట్ ద ఫిల్మ్ లీవ్స్ సో మెనీ క్వశ్చన్స్ అన్ఆన్సర్డ్, ఇన్కంప్లీట్ గా, ఫుల్ ఆఫ్ కేయాస్ అండ్ కన్ఫ్యూజన్. అసలు ఏం జరిగింది, నేను ఏం చూశాను, ఎందుకు ఇలా జరిగింది, దానికి రీజన్ ఏంటి, ఏది కూడా ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ అయి ఉండదు. అంటే ఈ క్వశ్చన్ మనం రేస్ చెయ్యము అని అనుకున్నారా, ఈ డౌట్ మనకి రాదు అని అనుకున్నారా, దానికి ఒక ఆన్సర్ ఇద్దామని ట్రై అయినా చేశారా? లేదు, నన్ ఆఫ్ ఇట్ మేక్స్ సెన్స్. ఇట్ బ్రింగ్స్ అప్ సో మెనీ పాయింట్స్ టుగెదర్. ఓకే, ఒక డివైన్ ఫ్రీక్వెన్సీ అని ఒక యాంగిల్, మ్యూజిక్ థెరపీ అని, అల్ట్రాసానిక్ సౌండ్ అని, బ్లాక్ మ్యాజిక్, మెడిసిన్, ఏదేదో మాట్లాడతారు, కానీ నన్ ఆఫ్ దెమ్ కమ్ టుగెదర్. ఒక్కొక్క ఎలిమెంట్ సెపరేట్ గా చూస్తే ఇట్ మేక్స్ సెన్స్, కానీ ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉంటుంది కదా, అది చాలా ఇన్కోహెసివ్ గా ఉంటది. ఒక పాయింట్ లో ఐ వాజ్ లైక్, అంటే దీన్ని అర్థం చేసుకునే కేపబిలిటీ నాకు లేదా, లేకపోతే జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పే కేపబిలిటీ ఈ సినిమాకి లేదా అని డౌట్ వచ్చింది చూస్తున్నంతసేపు. బికాస్ సినిమాటోగ్రఫీ ఈస్ గ్రేట్, దట్ మచ్ ఐ విల్ టెల్. ఇట్ లుక్స్ వెరీ గుడ్. సౌండ్ కూడా చాలా బాగుంటది. కొన్ని కూల్ చాయిసెస్ ఉన్నాయి సౌండ్ తో. నేను కార్నర్ సీట్ లో కూర్చుంటే గోడ అదురుతుంది లిటరలీ. సో ఇట్ లుక్స్ గ్రేట్ అండ్ ఇట్ సౌండ్స్ గ్రేట్. సో ఆ రకంగా ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ తో మనల్ని మాయ చేసేస్తుంది మూవీ, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. కానీ కూర్చుని ఆలోచిస్తే ఈ రైటింగ్ ఏంటి ఇంత మెస్సీగా ఉంది అనిపిస్తుంది. ఒక కాలేజ్ లో మిస్టీరియస్ సూసైడ్ జరుగుతుంటే దాన్ని సాల్వ్ చేయడానికి గోస్ట్ ఇన్వెస్టిగేటర్ వస్తాడు. ఆ సూసైడ్స్ ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, బ్యాక్ స్టోరీ ఏంటి, వాటి మధ్యలో ఉండే కామనాలిటీ ఏంటి అని ఇన్వెస్టిగేట్ చేస్తూ వెళ్తారు. సో ఫస్ట్ హాఫ్ వరకు ఇట్ కెప్ట్ మీ హుక్డ్. కానీ సెకండ్ హాఫ్ చూసాక ఫస్ట్ హాఫ్ మీద కూడా కోపం వచ్చింది. గిమ్మిక్స్ చాలా ఎక్కువ ఆ మూవీలో. ఫస్ట్ హాఫ్ లో ఒక విషయం జరుగుంటుంది, సెకండ్ హాఫ్ లో ఒక విషయం గురించి చెప్తారు. సెకండ్ హాఫ్ లో ఈ విషయం తెలిసాక మరి ఫస్ట్ హాఫ్ లో అది ఎందుకు జరిగింది, అది జరగడానికి రీజన్ లేదుగా, అది పాయింట్లెస్ కదా అనిపిస్తుంది. అట్లా దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. చెప్తే స్పాయిలర్ అయిపోద్ది, మీరు ఎవరు ఇంకా మూవీ కూడా చూస్తారో లేదు తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు. బట్ ఇట్స్ జస్ట్ బాఫ్లింగ్ మ్యాన్. The thing is, it tries to bring so many things and puts on a facade that it's a smart movie. But if you actually think about it, it's just pretending to be smart. అంటే పాయింట్ ఏకి ఎక్స్ప్లెనేషన్ వస్తే పాయింట్ బికి ఎక్స్ప్లెనేషన్ రాదు, పాయింట్ బికి ఎక్స్ప్లెనేషన్ వస్తే పాయింట్ సికి ఎక్స్ప్లెనేషన్ రాదు, పాయింట్ డికి ఎక్స్ప్లెనేషన్ వస్తే పాయింట్ సి ఇన్వాలిడేట్ అయిపోద్ది. మెస్సీ, వెరీ మెస్సీ. యా, నాకు సినిమాటోగ్రఫీ చాలు, సౌండ్ చాలు, నేను ఆ ఎక్స్పీరియన్స్ కోసం నేను వెళ్తాను అనుకుంటే షూర్ అది బాగుంది, అది బాలేదని నేను చెప్పట్లేదు. వర్ అట్లీస్ట్ ద మేకర్స్ క్లియర్ అబౌట్ వాట్ దే వర్ మేకింగ్? Can at least they answer the questions that we have? I think this should give you an idea of what I felt about Shabdam. Now I really have some questions. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్స్ లో షేర్ చేసుకోండి, పుణ్యం చేసిన వాళ్ళు అవుతారు. స్పాయిలర్స్ ఉంటాయి ఆబ్వియస్లీ, మీరు చూడకపోతే ఇక్కడ ఆపేయండి. వైశాలి మూవీలో ఆత్మ అనేది వాటర్ ఫామ్ లో ఉంటుంది, ఇక్కడ సౌండ్ ఫామ్ లో ట్రావెల్ అవుతుంది అన్నారు కదా. బట్ ఇట్ ఈస్ స్టిల్ ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్ ఫార్మ్స్ కదా. బుక్స్ తీసరడము, మనుషుల్ని పట్టుకుని గాల్లోకి లేపడము, అవన్నీ చేస్తున్నాయి కదా స్పిరిట్స్. వై, హౌ? ఆ స్పిరిట్స్ మోటివ్ ఏంటి అసలు? సెకండ్ హాఫ్ లో వచ్చి ఆ 444 ఫ్రీక్వెన్సీ ఏం జరిగింది, ఆ ఫ్రీక్వెన్సీ ఏంటి? ఆదిని కారులో వెళ్తున్నప్పుడు ఇండికేటర్ వేసి తనని అక్కడికి గైడ్ చేసింది ఎవరు? ఆ పిల్లల శవాలు ఏమయ్యాయి? పిల్లల శవాలకు బదులు అదేదో బ్యాట్ దొరుకుతుంది, ఎందుకుంది అక్కడ? లైలా వెళ్ళి ఆ మెక్సికన్ బ్లాక్ మ్యాజిక్ ఆమె దగ్గర నుంచి ఆ బ్యాట్ తీసుకురావడానికి రీజన్ ఏంటి? అవంతిక యాక్చువల్లీ కైండ్ పర్సన్ అయి డయానాని బాగా చూసుకుంటుంటే తనని చంపడానికి ఎందుకు చూసాయి దెయ్యాలు? హ్యాండిక్యాప్డ్ గా ఉన్నా కూడా చనిపోయాక ఆత్మకి ఫుల్ ఫామ్ వస్తుంది అని చెప్తారు కదా, మరి ఆ దెయ్యాలు కూడా ఎందుకు ఇంకా హ్యాండిక్యాప్డ్ ఫామ్ లోనే చూపించారు? అసలు అవంతికాన్ని పొజెస్ చేయడానికి ట్రై చేయడం ఏంటి, ఎందుకు? అవంతిక బాడీలోకి డయానా ఎందుకు వచ్చింది? బ్యాట్స్ ఫామ్ లో వచ్చి చంపుతుంది ఎవరు? లైలా చేతిలో ఉన్న అల్ట్రాసానిక్ వాట్ ఎవర్ ద మెషిన్ దట్ ఈస్, అది ఏంటి? రాజీవ్ మీరన్ ఎలా చంపిందామె? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ వచ్చినా కూడా వేరే క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. సో మెనీ క్వశ్చన్స్, ఐ డోంట్ నో. నాకు అరివలన్ గారి మూవీస్ ఇష్టమే, వైశాలి నాకు చాలా ఇష్టమైన మూవీ, మీకు కూడా చాలా ఇష్టమైన మూవీ అయి ఉంటుంది. ఆయన చాలా సెన్సిబుల్ సినిమాలు తీశారు. ఆరాధు సినిమా అని చెప్పి, కుట్రం 23, ఇవన్నీ మంచి ఆడియో కాల్ థ్రిల్లర్స్, కానీ సెన్సిబుల్ గా కూడా ఉంటాయి. ఎక్కడా నాకు ఇంత వేగ్ గా, ఇంత కన్ఫ్యూజ్డ్ గా అనిపించలేదు. ఇందులో ఎందుకో అసలు ఇట్స్ వెరీ confusing and confused. That's it from this review. Do subscribe to Galata Telugu for more reviews and interviews. Thank you.
Taste Daily. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da. South India's #1 travel brand.